హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అక్కడైతే నాకు కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానెల్‌లో టేస్టీగా, హెల్తీగా అయితే డ్రై ఫ్రూట్ చిక్కీ అయితే చేసి చూపియబోతున్నానండి. ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది పర్ఫెక్ట్‌గా వీడియోలో చూపిస్తున్నట్టు రావాలంటే టిప్స్‌తో పాటు చెప్తానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది అచ్చం స్వీట్ షాప్‌లో ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి. 1 మంత్ నిల్వ ఉంటుంది. మీకు ఎక్కడ చిక్కీ అనేది మెత్తబడకుండా ఎలా చేసుకోవాలో టిప్స్‌తో పాటు చెప్తాను. ముందుగా అయితే డ్రై ఫ్రూట్ చిక్కీ కోసం అయితే ఒక కప్పు బాదం పప్పు అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మధ్యలోకి కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం అండి. దీంట్లో చూపించే పదార్థాలు మీకు నచ్చినట్టు కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 కప్ బాదం అనేది వేసుకున్నానండి. ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే లోపల వరకు మనకి స్వీట్నెస్ అనేది వెళ్ళి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది. ఇలా అయితే లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ కలర్ కాదండి. జస్ట్ మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం వేడిపడి లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతే. చూసారా అక్కడ? ఈ కలర్ రావాలండి బాదం పప్పు అయితే. సో ఇప్పుడైతే ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, పట్టుకుంటే కూడా మనకి పట్టుకోలేనంత వేడి ఉండకూడదు. సో అలా ఉండాలి. అంతే వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక హాఫ్ కప్ ఏమో జీడిపప్పు కూడా వేసుకున్నానండి. 1 కప్ బాదం వేసుకొని హాఫ్ కప్ ఏమో జీడిపప్పు వేసుకున్నాను. 1 కప్ కూడా వేసుకోవచ్చండి. బట్ నేను మెజర్మెంట్స్ ఏమో ఇలా వేసుకున్నాను. మీ ఇష్టం అండి. దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్‌లో ఈజీగా ఎలా వేసుకోవాలో మీకు మెజర్మెంట్స్ చెప్తాను. ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. బాదం పప్పు ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి ప్రతి పదార్థము. అప్పుడు ఏంటంటే లాస్ట్‌లో మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో హాఫ్ కప్ ఏమో సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నానండి. ఇంకో హాఫ్ కప్ ఏమో పంప్కిన్ సీడ్స్ వేసుకున్నాను. ఇంకో హాఫ్ కప్ ఏమో వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నానండి. సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ విడిగా తినాలంటే అస్సలు తినబుద్ధి కాదు కదండి. ఇలాంటి చిక్కీస్‌లో వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. లైట్‌గా కొంచెం వేడిపడిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్ అన్న నువ్వులు వేసుకోండి. నువ్వులు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు సమ్మర్ టైం కదా, వేడి చేస్తుంది అనుకుంటారేమో. బట్ మనం ఎక్కువ తినము కాబట్టి వేడేం చేయదండి. జస్ట్ ఒక 3 స్పూన్స్ అన్న 2 స్పూన్స్ అన్న వేసుకోండి. చాలా మంచిది నువ్వులు మన హెల్త్‌కి. మీకు కావాలనుకున్నట్టయితే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వులు కూడా కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలండి. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక 5 స్పూన్స్ నేను ఇక్కడ పిస్తా పౌడర్ వేసుకున్నానండి. మీకు కావాలనుకున్నట్టయితే డైరెక్ట్ పిస్తా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను అలా. సో పౌడర్ వేసుకున్నట్టయితే జస్ట్ లాస్ట్‌లో వేసేసుకొని ఒక తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను కదండీ. సో ఇవన్నీ ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్క పప్పు ఒక్కొక్క క్వాంటిటీ వేసాం కదండీ. సో మనకు మెజర్మెంట్ అర్థం కావాలంటే మొత్తం పప్పులు అనేది ఒక ప్లేట్‌లో వేసేసుకున్నాం కాబట్టి అవి కూల్ అయిన తర్వాత మెజర్ చేసుకుందాం. నాకు కరెక్ట్‌గా ఒక 2 కప్స్ అయితే అయినాయండి డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే. మీరు మీ ఇష్టం అండి. మీకు ఏ నట్స్ ఇష్టమైతే ఆ నట్స్ ఎక్కువ వేసుకోవచ్చు. ఆ ఎల్స్ నచ్చనివి తక్కువ వేసుకోవచ్చండి. ఎందుకంటే లాస్ట్‌లో మనం ఇలా మెజర్ చేసుకుంటాం కాబట్టి మనకేం ప్రాబ్లమ్ ఉండదు. నేనైతే కొన్ని ఎక్కువ వేసుకున్నాను. కొన్ని ఏమో తక్కువ వేసుకున్నాను. నేను చెప్పిన మెజర్మెంట్స్‌తో కూడా వేసుకుంటే మీకు డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరే అనుకోరండి తినే వరకు ఇంత బాగుంటుందా టేస్ట్ అనేది. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. పిల్లలు చాక్లెట్స్ ఎంత ఇష్టంగా తింటారో సేమ్ ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ కూడా అంతే ఇష్టంగా తింటారండి. ఎగ్జాంపుల్ మా పాపే. లాస్ట్ మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను చూడండి. మా పాపకి ఎంత ఇష్టంగా తింటుందో ఈ చిక్కీ అనేది. సో ఇప్పుడు నేను 2 కప్స్ నాకు డ్రై ఫ్రూట్స్ అయినాయి కాబట్టి నేను 2 కప్స్ ఏమో బెల్లం అయితే వేసుకున్నానండి. 1 కప్‌కి 1 కప్ బెల్లం వేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఆరెల్స్ లేకపోతే చప్పగా అనిపిస్తాయండి. మీకు ఎక్కడ తీపి అనేది ఎక్కువ అవ్వదు. మీకు ఇంకా తీపి తక్కువ తింటాం మేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 1 కప్‌కి 1 కప్ వేయకుండా కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బట్ 1 కప్ అయితే పిల్లలు కూడా తింటారండి. ఎక్కడ చప్పగా అయితే ఉండదు. ఇలా అయితే 2 కప్స్ ఏమో తురుముకున్న బెల్లం కూడా వేసేసుకున్నాను. చూసారు కదా? ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం పట్టదండి. 2 కప్స్ అంటే మినిమం నార్మల్ మైల్డ్‌గానే ఉంటుంది. మరి ఎక్కువ స్వీట్ కూడా ఉండదు. మీకు ఇంకా తీయగా కావాలనుకున్నట్టయితే ఇంకో హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్స్ అన్న 4 స్పూన్స్ అన్న వాటర్ వేసుకోండి. స్టవ్ మీద పెట్టేసుకొని. ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే లాస్ట్‌కి మనకు పాకానికి వచ్చేసరికి లేట్ అవుతుంది. సో జస్ట్ 2, 3 స్పూన్స్ సరిపోతుంది. సో జస్ట్ ఇలా గంట పెట్టి తిప్పుతుంటే ఏంటంటే మనకి ఈజీగానే మెల్ట్ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మెల్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద అయితే పెట్టకండి. హై ఫ్లేమ్ మీద పెడితే ఏంటంటే బెల్లం అనేది మాడిన స్మెల్ వస్తుంది. సో ఇదొక్కటి గమనించుకోండి. మీకు పాకం వచ్చిందో రాదో అని అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇలా నురుగుగా వస్తుంటే ఏంటంటే మనకి పాకం అనేది రెడీగా వస్తున్నట్టు అర్థం అండి. ఇదొక్కటి గమనించుకోండి. ఒక బౌల్‌లో కొంచెం ఫుల్‌గా అయితే వాటర్ తీసేసుకొని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేసుకున్నానండి. పాకం అనేది మనకి ఇలా ఉండరాగా రావాలి అండ్ ఇలా కొడితే ఏంటంటే టంగ్ సౌండ్ రావాలండి. ఆ పాకం అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది డ్రై
డ్రై ఫ్రూట్ చిక్కీకి. మీరు ఏ చిక్కీ చేసుకున్నా కూడా ఈ పాకం తీసుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, మీరు తీసుకునే బెల్లం చాలా ఇంపార్టెంట్ అండి. చిక్కీలకి మెత్తగా ఉంటుంది కదా, ఆ బెల్లం అయితే తీసుకోకండి. కొంచెం గట్టిగా మన హ్యాండ్ పట్టుకుంటే అతుక్కోకుండా ఉంటే బెల్లం ఉంటుంది కదండి, అది తీసుకోండి. కొంచెం ఇలా మనకి స్క్వేర్ షేప్ లో ఉంటుంది కదా, ఆ బెల్లం అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలాంటి చిక్కీస్ కి. సో అది మరుగుతున్నప్పుడే దాంట్లో పాకం వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ ఏమో నేను ఇక్కడ కార్డమం పౌడర్ వేస్తున్నానండి, యాలకుల పొడి, అండ్ హాఫ్ టీ స్పూన్ ఏమో ఇక్కడ సోడా ఉప్పు వేస్తున్నాను. సోడా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది క్రంచీగా ఉంటుంది అండ్ కొంచెం నిల్వ కూడా ఉంటుందండి ఎక్కువ రోజులు. లాస్ట్ లో ఒక 3 స్పూన్స్ అయితే గీ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఒక కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకున్నానండి. ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేయకండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కి మొత్తం ఆ బెల్లం అనేది అతుక్కోవాలండి. ఇట్లా మనం తిప్పుతుంటే ఏంటంటే మనకి రౌండ్ గా ఇట్లా ఉండలాగా చుట్టుకొని రావాలి చిక్కీ అనేది తిప్పుతుంటే. అలా అయితే వస్తే మనకి ఏంటంటే చిక్కీ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అర్థం. మనకి తిప్పేటప్పుడు అర్థమైపోతుందండి పాకం పర్ఫెక్ట్ గా వచ్చింది. నట్స్ కి మొత్తం బెల్లం పాకం పట్టిస్తున్నాను. ఇలా మొత్తం నట్స్ కి పీల్ చేసుకొని మనకి ఇలా తిప్పుతుంటే ఏంటంటే రౌండ్ గా వస్తుంది చూడండి, ఉండలాగా బాల్ లాగా. ఇలా బాల్ లాగా వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసేయాలండి. ఇంకెక్కడ అసలు ఫ్లేమ్ అనేది ఉంచుకోకూడదు. చూడండి ఇలా చూసారా మొత్తం పాకం పట్టేసింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి నేనైతే బటర్ పేపర్ మీద అయితే వేసుకున్నానండి. మీకు కావాలనుకున్నట్టయితే ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని, కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్, దానికి కొంచెం గీ గ్రీస్ చేసుకోండి. గీ గ్రీస్ చేసుకొని దాంట్లో వేసుకోండి. అప్పుడు ఏంటంటే చిక్కీ అనేది అతుక్కోకుండా వస్తుంది. సో నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ గా ఉంది కాబట్టి నేను బటర్ పేపర్ లో వేసుకున్నానండి. మీరు ప్లేట్ లో వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ తో అయితే డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది ట్రై చేయండి. బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ కదండి డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది. ఇంట్లోనే చాలా తక్కువ కాస్ట్ తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు ఎక్కడ ఫ్లాప్ అవ్వదండి, పర్ఫెక్ట్ గా చిక్కీ అయితే వస్తుంది. నేనైతే ఇంకా ఫాస్ట్ గా అయితే బటర్ పేపర్ మీద వేసేసుకొని ఇలా అయితే పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే ఇంకా పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. నేను కొంచెం మాదిరిగా చేసుకున్నాను. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్ లో ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. నేనైతే ఒక బౌల్ తీసేసుకొని దాన్ని కొంచెం గీ గ్రీస్ చేసుకొని ఇలా అయితే కొంచెం ప్రెస్ చేసినట్టు చేసుకున్నానండి. ఎందుకంటే నేను కొంచెం ఇట్లా డ్రై ఫ్రూట్స్ అనేవి పెద్దవే తీసుకున్నాను కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ అయితే మొత్తం అయితే ఇలా సెట్ చేసేసుకొని కొంచెం వేడి మీద ఉన్న తర్వాతే మీరు ఇలా చిక్కీ అనేది మీకు ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో ఇలా పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు, కావాలంటే చిన్నవి కట్ చేసుకోండి. మా పాపకి అయితే పెద్ద ముక్కలు ఇష్టం అండి, చిన్న చిన్న ముక్కలు ఇస్తే నచ్చవు. సో అందుకే మా పాపకి ఇష్టం కాబట్టి నేను కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకున్నాను. మీకు డేలో ఒక చిక్కీ ఇచ్చినా చాలండి. నేను చూపించిన పీస్ చాలా హెల్దీగా ఉంటాయని చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటారండి చిక్కీ తినడం వల్ల. అండ్ అప్పటికప్పుడు మీకు ఎనర్జీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది చిక్కీ అనేది. ఎగ్జాంపుల్ నేనే అండి, అసలు నేను డ్రై ఫ్రూట్స్ అనేవి తినను, బట్ ఈ చిక్కీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా ఇష్టంగా తింటున్నానండి చిక్కీ అనేది. ఇలా అయితే మొత్తం సెట్ చేసేసుకున్నాను. చూసారా, నచ్చిన షేప్ లో కట్ చేసేసుకొని కరెక్ట్ గా ఒక 2 అవర్స్ తర్వాత మొత్తం చిక్కీ అనేది కూల్ అయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి చిక్కీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఈవెన్ మీరు ప్లేట్ లో వేసుకుంటే కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. మీకు ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు పాకం తీసుకోండి, మీకు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. చూడండి మనకి ఎక్కడ పాకం అనేది కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, మంచిగా బెల్లం కలర్ లోనే వచ్చింది. చూడండి పాకం అనేది. మా పాప చూడండి అసలు ఎప్పుడు పెడతాను అన్నట్టు రెడీగా కూర్చుంది. అప్పుడే లేచి వచ్చిందండి మా పాప. మరి స్మెల్ కి లేచిందో ఏమో కానీ రాగానే ఇంకా నేను వీడియో తీస్తుంటే క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మా పాప నాకు కావాలని చెప్పి కట్ చేయకుండానే లాగేసుకుంటుంది. అంత ఇష్టం అండి మా పాపకి చిక్కీ అంటే. అంటే అర్థం చేసుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తానండి. పిల్లలకైతే ఖచ్చితంగా రోజులో ఒక చిక్కీ అయినా పెట్టండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇప్పుడు ఎలానో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇలాంటి చిక్కీస్ పిల్లలకి స్నాక్స్ గా చేసి పెట్టండి. చూడండి మా పాప అసలు ఎంత ఇష్టంగా లేచి వచ్చిందండి. సో ఇంకా మా పాపను రెడీ కూడా చేయలేదు, అంతే క్యాప్చర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మెమరీస్ కూడా ఉంటుంది కదండి వీడియోలో, అందుకని నేను సేవ్ చేసుకున్నాను. అంతే అండి, టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. చూడండి లాస్ట్ పీస్ వరకు మనకి ఎక్కడ పీస్ అనేది విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్ గా తునుగుతున్నాయో. చాలా క్రంచీగా ఉంటుందండి ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది, ఎక్కడ మెత్తగా అయితే ఉండదు. ఖచ్చితంగా నేను చూపించిన టిప్స్ తో అయితే డ్రై ఫ్రూట్ చిక్కీ నచ్చినట్టయితే ఇంకెందుకండి ఆలస్యం, రేపే ఈ చిక్కీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఇలా మొత్తం అయితే ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను అండి. నాకైతే ఒక 1 మంత్ అయితే వస్తుందండి. ఎక్కడ స్మెల్ అనేది ఉండదు, డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి. లాస్ట్ లో కొంచెం బేకింగ్ సోడా వేయడం వల్ల ఖచ్చితంగా నేను చూపించిన టిప్స్ తో అయితే డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.